జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపు జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామాగ్రిని వివిధ పోలింగ్ స్టేషన్లకు పంపిణీ చేశారు ఎన్నికల అధికారులు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మీడియాతో మాట్లాడారు. డిఆర్సీ సెంటర్లో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లని ఎన్నికల అధికారులు కేటాయిస్తున్నారని వివరించారు. ఇవాళ సాయంత్రం ఈవీఎంలతో పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బంది చేరుకోనున్నారని వెల్లడించారు. తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ జరుగుతుందని హైదరాబాద్ జాయింట్ సిపి తప్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది ఇవాళ సాయంత్రం పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారని వివరించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ ఇస్తున్నామని వెల్లడించారు. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎక్కువ ఉండడంతో పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు పెంచామని స్పష్టం చేశారు. 65 ప్రాంతాల్లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాలు ఉంటాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని స్థానికులు తప్ప ఇతరులను బయటికి పంపుతున్నామని పేర్కొన్నారు. హోటల్స్, హాల్స్, ఫంక్షన్ హాల్స్ అన్నింటినీ పరిశీలించి ఇతరులను నియోజకవర్గం నుంచి పంపించేస్తామని తెలిపారు. ఒకవేళ ఇతరులు నియోజకవర్గంలో ఉంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. 1761 మంది లోకల్ పోలీసులు బందోబస్తులో ఉంటారని స్పష్టం చేశారు. 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాలు బందోబస్తుతో ఉంటాయని హైదరాబాద్ జాయింట్ సిపి తప్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. వచ్చి ఆగం చేస్తాను అప్పటి నుంచి రావాలి దండం వచ్చాం. సార్ ముందుకు రండి సార్. సార్ 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 కొంచెం ముందుగా సార్. పక్కకి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగాలి. హలో హలో హలో
సెంటర్ నుంచి అన్ని 407 పోలింగ్ స్టేషన్స్ కు పోలింగ్ సిబ్బందులు వారితో పాటు పోలింగ్ మెటీరియల్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక 50% ఆల్రెడీ రీచ్ అయ్యారు. ఇంకా 6 o'clock లోపల అందరూ పోలింగ్ స్టేషన్ రీచ్ చేసి ఇంకా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా 2060 మంది సిబ్బందులు ఎలక్షన్ లో పాల్గొంటున్నారు. పోలీస్ సైడ్ నుంచి ఒక 2000 మంది అండ్ అదర్ అఫీషియల్స్ అన్ని కలిపిన 5000 మంది దాదాపు ఎలక్షన్ లో పాల్గొంటున్నారు. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటాయి. సో అన్ని ఏర్పాటు అండ్ బందోబస్తు అదేవిధంగా వెబ్కాస్టింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ దీంతో పాటు మీకు డ్రోన్ కూడా ఇప్పుడు చేస్తున్నాం. దాన్ని డీటెయిల్స్ గా అన్ని పూర్తిగా నేను ఇప్పుడు సీఓ గారిని మాట్లాడుతూ కోరుకుంటాను. బై ఎలక్షన్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇంతకుముందు జిహెచ్ఎంసీ గారు చెప్తున్నట్టు 407 పోలింగ్ స్టేషన్స్ 139 పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ లో మెన్ మెటీరియల్ రీచ్ అయింది. దీంతో పాటు కొత్తగా ఈసారి డ్రోన్ ఫెసిలిటీ వాడి పర్యవేక్షించాలని అనుకున్నాం. దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ డ్రోన్ ఫెసిలిటీ ద్వారా 139 లొకేషన్స్ లో ఎక్కడ ఉన్నాయో అక్కడ పర్యవేక్షించడం, ఆకాశ మార్గం నుండి పర్యవేక్షించడం వల్ల మనకి ఏం జరుగుతున్నది, ఫీల్డ్ లో ఏం జరుగుతున్నది కొన్ని విషయాలు బయటపడతాయి. అవన్నీ కూడా వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ జిహెచ్ఎంసీ వాళ్ళ ఆఫీస్ నుండి కూడా ఎటువంటి ఏదైనా ఇబ్బందులు అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే వాటిని అరికట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సౌలభ్యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళ ఐడియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎలక్షన్ కి సంబంధించిన విషయాలకు వస్తే అన్ని ఏర్పాట్లు 24/7 కంట్రోల్ రూమ్, తర్వాత 1950 సపరేట్ ఫోన్ నెంబర్, తర్వాత పర్సనల్ అక్కడ ఉండాల్సిన పర్సనల్ అందరూ, తర్వాత మినిమం ఫెసిలిటీస్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయాల్సినవి అన్ని చేయడం జరిగింది. సో అన్ని విధాల ఈ ఎలక్షన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్ గా జరగడానికి అన్ని చేయడం జరిగిందని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం. డ్రోన్ ఎగరేయడం అనేది ఇట్ హాస్ టు బి అప్రూవ్డ్ బై ఏర్పాటు చేయడం ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా డీజీసీ పర్మిషన్ తీసుకున్నది. సో లోకల్ పోలీస్ కూడా ఏ డ్రోన్ వారు కూడా తెలుస్తుంది. సాధారణ వారికి ఇంకెవరైనా డ్రోన్ వాడేమన్నా వారి మీద కఠిన చర్యలు ఉంటుంది. యాక్షన్ ప్రకారం వీ గాట్ ఆల్ అప్రూవల్ ఫ్రమ్ బోత్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ సివిల్ ఏవియేషన్ సైడ్. క్లియర్ చేసుకున్నామని పెట్టినాం. ప్రతి డ్రోన్ కు ఐడి ఉంటాయి. ఆ ఐడి ప్రకారమే చేయడం జరిగింది. పర్మిషన్ కూడా తీయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది ఎక్కడెక్కడ ప్రియారిటీ చేస్తున్నారో అక్కడ ఆల్రెడీ టీమ్ ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళడం జరిగింది. అండ్ మార్నింగ్ లో కొంత సీజ్ చేయడం జరిగింది. వారిని కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. ఇంకా నైట్ పూర్తిగా నిఘా 24/7 ఫ్లయింగ్ స్క్వాడ్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వారు కూడా నిఘా పెడుతున్నారు. మీరు కూడా ఎక్కడైనా వచ్చినా ప్లీజ్ షేర్ విత్ us. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగైన్స్ట్. థ్యాంక్ యూ.